ఓం నమః శివాయ. యం ఢాకినీ సాకినికా సమాజై నిషేవ్యమానం పిసితాసనైశ్చ సదైవ భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి. శివానందలహరి. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తదనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఓ జగత్ప్రభూ, నీ పూజయందు సారూప్యమును, నీ నామ సంకీర్తనమందు సామీప్యము, నీ భక్తులతో కూడి కథాకాలక్షేపములు చేయుట వలన సాలోక్యము, చరాచరాత్మకమైన నీ మూర్తి ధ్యానమందు సాయుధ్యమును కూడా నాకు ఈ లోకమందే దయచేయుచుంటివి కదా, ధన్యుడవైతిని. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవద్గీతలో 4 రకాలుగా భక్తులుంటారని చెప్పారు. అదేవిధంగా ముక్తులు కూడా 4 విధాలుగా ఉంటాయి. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. సాలోక్యం అంటే భగవత్ సంబంధమైన లోకంలో గడపడం. సామీప్యం అంటే భగవంతుడికి సన్నిహితంగా ఉండడం. సారూప్యం అంటే భగవంతుని రూపంలో ఉండటం. సాయుధ్యం అంటే భగవంతునిలో ఐక్యం చెందటం. భగవద్ విషయంలో అందరూ కలిసి సంకీర్తన చేస్తున్నప్పుడు, భగవద్ విషయాలను మనఃపూర్వకంగా వింటున్నప్పుడు, భగవంతుని లీలలు చూస్తున్నప్పుడు కూడా ఈ సాలోక్య స్థితిని పొందవచ్చు. మన చుట్టూ ఉండే వాతావరణము, వ్యక్తులు అందరూ ఒకే విధమైన ధ్యేయాన్ని, లక్ష్యాలని కలిగి ఉన్నప్పుడు ఈ సాలోక్య స్థితి పొందవచ్చు. తాను ఇహలోకంలోనే ఎప్పుడూ ఇలాంటి స్థితిని పొందిన వాణ్ణని శంకరులు ఈ శ్లోకంలో తెలియపరుస్తున్నారు. సామీప్యం అంటే భౌతికంగా దగ్గరగా ఉండవలసిన అవసరం లేదు, మానసికంగా దగ్గరగా ఉంటే చాలు. ఇది కూడా సామీప్య ముక్తే అవుతుందనుకుంటే సాలోక్యంలోనే సామీప్యం కూడా సిద్ధిస్తుంది. భగవంతుని రూపంతో సమానమైన రూపాన్ని పొందటం ద్వారా వచ్చే ముక్తిని సారూప్య ముక్తి అంటారు. ఒక దేవతను ఆరాధిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు న్యాస ప్రక్రియ ద్వారా ఆరాధ్య దేవతతో సారూప్యం పొందటం జరుగుతుంది. శివుణ్ణి పూజించి ధ్యానం చేస్తే శివోహం అనే స్థితి కలుగుతుంది. జయ విజయులకు వచ్చిన ముక్తి కూడా సారూప్య ముక్తి కిందకే వస్తుంది. అందుకే వారిరువురు విష్ణుమూర్తిలాగానే శంఖ చక్ర గదాది చిహ్నాలతో వైకుంఠ ద్వారానికి ఇరువైపులా ఉంటారు. చరాచరాత్మకమైన విశ్వం యావత్తును పరమాత్మ దేహంగా ధ్యానించినప్పుడు తను, తనతో పాటు తోటి జీవకోటి, స్థావరాలు అన్నీ ఆ పరమాత్మని రూపాలే అనేటటువంటి అనుభూతి కలుగుతుంది. స్థితిలో కలిగే ముక్తి సాయుధ్య ముక్తి అవుతుంది. ఇంకా ఇహలోకంలోనే 4 రకాల ముక్తులను పొందవచ్చని, తాను అలా పొంది ధన్యుడనైనాని శంకరులు ఈ శ్లోకంలో విశదపరిచారు. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. పరమేశ్వరా, నీ పాదార్చనము చేయుచు ప్రతిదినము నిన్ను తలంచుచు శరణు పొంది వేడుకొందును. చిరకాలము నుండి దేవతలచే కోరబడుచుండెడి నీ కరుణాకటాక్షమును నాపై ప్రసరింపచేసి నా మనస్సుకి సాఖ్యోపదేశము చేయుము. ఏ పని ఫలవంతం కావాలన్నా ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సు, వాక్కు, శరీరము ఈ 3ంటికి శృతి కుదిరితేనే చేసే పనికి త్రికరణ శుద్ధి చేకూరుతుంది. అదేవిధంగా భగవంతునికి 3 శరీరాలుంటాయి: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3ంటినే భగవద్గీతలో క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు అనే పేర్లతో గీతాచార్యుడు చెప్పాడు. స్థూల శరీరం లేదా క్షరపురుషుడు అంటే భౌతికంగా ఉండే శరీరం.
సూక్ష్మ శరీరం లేదా అక్షర పురుషుడు అంటే నశించనిది, సూక్ష్మంగా ఉండేది అని అర్థం. ఈ రెండింటికి కారణభూతంగా నేపథ్యంలో వర్తించేది కారణ శరీరం. ఆ కారణ శరీరాన్నే భగవద్గీతలో పురుషోత్తముడు అన్నారు. భగవంతునికి మన చేతులతో చేసే పూజని కాయిక పూజ అంటారు. భగవంతునికి వాక్కుతో స్తుతిస్తే దీన్ని వాచిక పూజ అంటారు. భగవంతుని మనస్సులో ధ్యానిస్తే మానసిక పూజ అంటారు. ప్రస్తుత శ్లోకంలో శంకరులు శివుని విగ్రహానికున్న పాదాలను చేతులతో పట్టుకుని కాయిక పూజను చేసి, వాక్కులతో శివుని సూక్ష్మ శరీరాన్ని స్తుతించి, మనస్సుతో శివుని కారణ శరీరాన్ని ధ్యానించి త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ సంపూర్ణంగా శరణజొచ్చి దేవతలు కూడా చిరకాలం కోరుకునే శివుని కరుణా దృష్టి తనపై ప్రసరించాలని కోరుకుంటున్నారు. మనం చేసే పనులకు కూడా త్రికరణ శుద్ధి ఉండాలని శంకరులు ఈ శ్లోకం ద్వారా సూచించారు.